ఎస్ఆర్హెచ్ ఫైనల్స్కి వెళ్ళిపోయింది. ఆర్ఆర్తో మ్యాచ్ గెలిచి ఆర్ఆర్ మీద చాలా అద్భుతంగా మ్యాచ్ గెలిచింది. సో ఈ మ్యాచ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో మనం మీమ్స్తో పాటు. సో మొత్తానికి ప్యాట్ కమిన్స్ ఆర్ఆర్తో మ్యాచ్ గెలిపించేశాడు మన ఎస్ఆర్హెచ్ని. సో ఎంత అసలు ఈ క్యాప్టెన్ నిజంగా ఎంత ఎక్సలెంట్ క్యాప్టెన్ అంటే, సో చూస్తున్నారు కదా ఈ ఫోటోలో మీరు, ఈ ఫోటోలో ఉన్న ఆర్ఆర్ పాప ఎస్ఆర్హెచ్కి సైలెంట్గా ఫింగర్ చూపించేసింది. కానీ మన ప్యాట్ కమిన్స్ ఆల్రెడీ ఆర్ఆర్కి కూడా ఫింగర్ చూపించి ఇంటికి పంపించేశాడు. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, రాజస్థాన్ రాయల్స్ మొత్తం మే మంత్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు, ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. అండ్ అది కూడా ఆర్సీబీ మీదనే, అది కూడా నాకౌట్ స్టేజ్లో. సో ఆర్సీబీకి ఉన్నంత దరిద్రం నిజం చెప్పాలంటే అసలు ఎక్కడ లేదని అనిపిస్తుంది. సో యాక్చువల్లీ ఆర్సీబీ గెలిచుంటే ఇప్పుడు ఇంకా కిక్ వస్తుండే మ్యాచ్లో, కానీ బ్యాడ్ లక్. అండ్ తర్వాత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో మొత్తం ప్యాట్ కమిన్స్ తిప్పి పడేశాడు. ఓన్లీ స్పిన్నర్స్తో వేసి స్పిన్నర్స్ ఒక రేంజ్లో వికెట్ తీశారు. అండ్ వాళ్ళు కూడా పార్ట్ టైం బౌలర్స్, షహబాజ్ అహ్మద్ అండ్ అభిషేక్ శర్మ, వీళ్ళు అసలు చాలా అంటే చాలా టైం బౌలర్స్. అశ్విన్ అండ్ చహల్ లాంటి పెద్ద పెద్ద స్పిన్నర్స్ ఉన్న ఆర్ఆర్ టీంలో వాళ్ళు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. కానీ వీళ్ళకు ముందు షహబాజ్ అహ్మద్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి 5 వికెట్లు తీసిర్రు. సో వీళ్ళ ముందు, ఈ అశ్విన్ చహల్ ముందు ఈ షహబాజ్ అహ్మద్ అండ్ అభిషేక్ శర్మ ఒక షేన్వాన్ అండ్ ఒక మురళీధర్ లాగా కనిపించారు నిన్న ఆ మ్యాచ్లో. అండ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో మీకు ఇంకొక విషయం చెప్పాలి, రాహుల్ త్రిపాఠి. ఈ రాహుల్ త్రిపాఠిని చాలా అండర్ రేటెడ్ ప్లేయర్. సో తనని అసలు మొదటి నుంచి ఆడిపోయలేదు మ్యాచెస్లో. ఇప్పుడు ఎట్టకేలకి ఎస్ఆర్హెచ్ గ్రహించింది తన టాలెంట్ని. సో ఇప్పుడు లాస్ట్ 2 మ్యాచ్ల్లో కూడా ఒక రేంజ్లో తను బ్యాటింగ్ ఆడాడు, అందు గురించే ఎస్ఆర్హెచ్ గెలిచిందని అనిపిస్తుంది. సో పాపం చాలా అండర్ రేటెడ్ ప్లేయర్ తను, ఈ 2 మ్యాచ్లు కూడా సూపర్గా ఆడాడు. తర్వాత ఇంకో ప్లేయర్ గురించి చెప్పుకోవాలి ఫ్రెండ్స్, తనే గ్లెన్ ఫిలిప్స్. తన మీద సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వస్తున్నాయి. నేను కూడా ఉన్నా, నన్ను కూడా గుర్తించండి అని. అసలు ఇంతవరకు కూడా తనను ఒక్క మ్యాచ్ కూడా ఆడిపోయలేదు ఫ్రెండ్స్. కానీ జబర్దస్త్ బ్యాట్స్మెన్, ఒక్క ఛాన్స్ కూడా తనకి ఇవ్వలేదు. ఎయిడెన్ మార్క్రమ్ తనకు చాలా ఛాన్సెస్ ఇస్తున్నారు, తను అలాగే ఫ్లాప్ అవుతున్నాడు. కానీ చూడాలి ఫైనల్లో చేంజ్ చేస్తారో లేదో ఈ టీంని, విన్నింగ్ టీంని. చేస్తే మాత్రం గ్లెన్ ఫిలిప్స్కి ఛాన్స్ అయితే ఇవ్వాలి. అండ్ వన్స్ అగైన్ వన్ మోర్ మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్, దట్ ఈస్ సందీప్ శర్మ. వెరీ వెరీ సారీ ఫర్ హిమ్. అసలు యాక్చువల్లీ ఈ ప్లేయర్ ఇండియా టీంలో వరల్డ్ కప్లో ఉండాల్సింది, కానీ తను లేడు. అండ్ తర్వాత ఆవేష్ ఖాన్, ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ప్రతి బౌలర్ని కొడుతుంటే ఆవేష్ ఖాన్ ఒక్కడే తను 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. తను చాలా ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్లో, అండ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో గట్టిగా నిలబడ్డ ఒకే ఒక ప్లేయర్ ధ్రువ్ జురేల్ రాజస్థాన్ తరపు నుంచి. మిగతా ప్లేయర్స్ అందరూ వికెట్లు పడిపోయి ఇంటికి వెళ్ళిపోతుంటే తను ఒక్కడే నిలబడ్డాడు, గట్టిగా నిలబడ్డాడు. అండ్ తను ఓన్లీ 26 బాల్స్లో 50 రన్స్ చేసిండు ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కదా. సో పోయి ఎస్ఆర్హెచ్ మాత్రం గట్టిగా గెలిచి ఫైనల్స్కి వెళ్ళిపోయింది. సో ఫైనల్స్కి ఎస్ఆర్హెచ్కి ఆల్ ది బెస్ట్ చెప్దాం ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో. అండ్ ఈసారి IPL 2024లో ఎస్ఆర్హెచ్ కేకేఆర్ గెలిచేది అనేది కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్.